తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వేణుగోపాల్ కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఆవిడ ఇంపాక్ట్ ఎంత ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసింది. చంద్రబాబు గారికి షర్మిల గారికి ఏంటి సంబంధం? దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. బీసీ శాఖ మంత్రిగా ఉన్న మీరు రెడ్ల దగ్గర మోకరిల్లారు అనేది మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంత ఆందోళన చేసినట్టున్నారు కదా. బీసీలకు నువ్వు పెనాల్టీ కట్టాలన్నా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ. అయితే మీకు ఇప్పుడు లేటెస్ట్ లిస్ట్లో రాజమండ్రి రోడ్లు ఇచ్చారు. ఇది ప్రమోషనా లేకపోతే పనిష్మెంట్? రెండు కాదు బాధ్యత. చాలా జాగ్రత్తగా తెలుగుగా మాట్లాడతారు మీరు. అంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే ఏంటి లాభం? వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్రప్రదేశ్ బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. వేణుగోపాల్ కృష్ణ గారు, మీరు బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీసీ అంటే టీడీపీ అంటే బీసీలు అనేది చాలా కాలం నుంచి ఒక అభిప్రాయం ఉంది పబ్లిక్లో. అయితే ఇప్పుడు మీరు టికెట్లు వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేస్తున్న టికెట్ల లిస్ట్ ఇవన్నీ మనం చూసుకుంటే బీసీలకే అత్యధికంగా అవకాశం ఇస్తున్న పరిస్థితి. అంటే టీడీపీ అంటే భయపడుతున్నారు మీరు? అవును, మీరన్న ప్రశ్నలోనే ఒక జవాబు ఉంది. మీ ప్రశ్నలో అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే నాటికి కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీలు అనేటువంటి ఒక భావన ఉంది. బీసీలు కొంత నెగ్లెక్ట్ చేయబడ్డారు. ఎన్టీ రామారావు గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టాడు. ఏమి ఆశయం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు అని ఆయన స్లోగన్ అది. తర్వాత సంక్షేమం 2 రూపాయల కేజీ బియ్యం, హార్స్ పవర్ విద్యుత్ 50 రూపాయలకి ఇవ్వడం, మద్య నిషేధం, ఇటువంటి కార్యక్రమం. ఆ సమయంలో చాలామంది బీసీలు మనం రాజకీయంగా నెగ్లెక్ట్ అవుతున్నాం అనే ఉద్దేశంతో అటు పోలరైజ్ అయ్యారు. అది వాస్తవం. అటు పోలరైజ్ అయినటువంటి వాళ్ళు ఆయన ఆశపరుడైనటువంటి చంద్రబాబు చేతిలో తూట్లు పొడి చేశారు. ఆయన ఆశయాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆశపరుడిగా మారి తూట్లు పొడి చేశారు. అది 1995లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2004 వరకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ విధానం కానీ, శాచ్యురేషన్ కాన్సెప్ట్ కానీ, అన్నిటికంటే బీసీలు మనసులు గెలవడానికి ఆయన చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీకే మహిళలకు రుణాలు. ఈ 3 పథకాలు తీసుకున్నప్పుడు అత్యధికంగా బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు బీసీలు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల నష్టపోయింది కూడా బీసీలే అని తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఎందుకు తెలుసుకున్నారని చెప్తానంటే, నేను మన దేశంలో ఆర్థిక సంస్కరణలు 92లో ప్రారంభమైతే అప్పటి నుంచే దేశంలో ఆర్థిక ప్రగతి పెరిగింది. 1997లో ఐటీ భూమి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఆనాటికి ఐటీ రంగంలో ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా అగ్రకులస్తులు, ధనం ఉన్న వాళ్ళ పిల్లలు. అగ్రకులం అంటే ధనం ఉన్న వాళ్ళ పిల్లలు, విద్య విలువ తెలిసిన వాళ్ళు, సంపన్నులు, విద్య విలువ తెలిసిన వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టే వరకు కూడా, అంటే కులవృత్తి చేసుకునే ఏ కుటుంబంలో వాడు కూడా, కులవృత్తి చేసుకునే ఏ కుటుంబంలో ఉన్న పిల్లవాడు, సపోజ్ ఇక్కడ ఈస్ట్ గోదావరి గీత వృత్తి, నేత వృత్తి, కమ్మరి, కుమ్మరి, సాలి, కంసాలి, ఇలా ఏ వృత్తి తీసుకున్నా కూడా వాళ్ళు చదవలేకపోయారు. కారణం డబ్బు లేనితనం. కులవృత్తులు అందరూ బీసీలే కదా, కులవృత్తులన్నీ బీసీలే. చంద్రబాబు నాయుడు కనుక 95లో ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకం తెస్తే కనీసం 99కి ఇంజనీర్ అయ్యి 99కి ఐటీలోకి వచ్చేవాడు. ఒక బీసీ విద్యార్థి ఐటీలోకి రావాలంటే ఎప్పటికి వచ్చాడండి? సుమారు 2007లో ఆయన ప్రారంభిస్తే 2011-12లో వచ్చాడు. అంటే 12 సంవత్సరాల కాలం బీసీలు ఐటీ రంగానికి
పాకలేకపోయారు, ఐటీ రంగంలో అడుగట్టలేకపోయారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు అత్యాశ. ఐటీ నేనే తెచ్చాను, రాయల్టీ కట్టమంటాడు. నేను చాలా సందర్భాలు అంటాను, బీసీలకి నువ్వు పెనాల్టీ కట్టాలి నాన్న చంద్రబాబు నాయుడు గారు అని చాలా సందర్భాల్లో చెప్తాను. అంటే ఆ వాస్తవం తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది. కారణం చంద్రబాబు నాయుడు భావజాలం ఏమిటి అనేది ఎక్కడ బయటపడిందంటే 2014లో మరొకసారి నేను సీనియర్ నేను ముఖ్యమంత్రి అయ్యి ఈ ఫీజు రియంబర్స్మెంట్ని స్లాబ్ చేశాడు 35,000కి. ఆయన కుల కాలేజీలకి ఫీజులేమో డబుల్ త్రిబుల్ చేశాడు, 2 లక్షలు 4 లక్షలు చేశాడు. అంటే బీసీ వాడికి విద్య అందితే మన అసత్య మాటలు వినడు, అబద్ధం మాటలు వినడు అనేటువంటి భావజాలం ఉందని 14లో తెలిసింది. అందుకే 19లో ఆయనకి అంత షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బీసీలే 19లో బీసీలే షాక్ ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఆ సందర్భానికి పాదయాత్ర చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే సమాజంలో మానవ అవసరాలన్నీ తీర్చేవాళ్ళు బీసీలే, వాళ్ళు వెన్ను వంగిపోయింది, వాళ్ళు వెనకబడిన వాళ్ళు కాదు, వెన్నెముక కులాలు అనేటువంటి మాట ఆయన చెప్పారు. చూడండి ఆయన భావజాలం ఎలా ఉంది. ఆయన వచ్చిన వెంటనే ఫీజులన్నీ రెగ్యులేట్ చేశాడు, కాలేజ్ ఫీజులు రెగ్యులేట్ చేశాడు, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకం వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరు? బీసీలే కదండి. అంటే ఓవరాల్గా రాజకీయంగా చూస్తే వేణుగారు మొత్తం వైఎస్ఆర్సీపీ అంటే రెడ్ల పార్టీ, అంటే ప్రధానమైన అన్ని పోస్టుల్లో కూడా రెడ్లే ఉన్నారు అనేది ఒక ప్రచారం టీడీపీ చేస్తున్న ప్రచారం. ఓకే, మీరేమంటారు? అది పూర్తిగా అవాస్తవం. ఎలా చేతనంటే ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనేటువంటి పదం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. రెడ్లలోనే ఉంటే రెడ్లు ఎందుకు పార్టీని వదిలేస్తారండి? ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చాలా మంది రెడ్లు వస్తారు. వెళ్ళి వచ్చినా కూడా ఇక్కడ ఈ సామాజిక కోణం అనేటువంటిది, మంత్రివర్గం తీసుకోండి, 17 మంది మంత్రులు ఉన్నారు. 17 మంది, 17లో 10 మంది బీసీలు ఉన్నారు. ఒక మైనారిటీతో కలుపుకుంటే 11 మంది. అంటే 10 మంది బీసీ మంత్రుల్ని ఎప్పుడైనా మనం క్యాబినెట్లో చూసామా? 10 మంది బీసీ మంత్రులు ఎప్పుడైనా క్యాబినెట్లో చూసామా? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసి నేను ఇది చేశానని చెప్పి ప్రజలను ఓటు అడిగే తత్వం ఆయనకి లేదు. ఆయన నమ్మింది ఎవరిని? పత్రికల్ని. పత్రికలు ఏది రాస్తే అది ప్రజలు నమ్ముతారనేటువంటి ఆ థింకింగ్లో ఉండిపోయాడు ఆయన. కానీ ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మొన్న ఏమన్నాడు, నిన్న ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు ఏమన్నాడు, వెంటనే తీసి పెడుతున్నారు అలా. సో ఇప్పుడు అది తెలిసిపోయింది. చెప్పండి, ఎవరు బీసీలకి ఎన్ని పోస్టులు ఇచ్చారు? బీసీలకి ఇచ్చినటువంటి పోస్టులు చూస్తే అండి చరిత్రలో ఎప్పుడు ఇవ్వనన్ని పోస్టులు ఇచ్చారు. శాసనసభ సభాపతి ఎవరు? బీసీ, తమ్మినేని సీతారాం గారు. అలాగే ఆ గతంలో హౌస్లో ఉన్నటువంటి ఏదైతే శాసన మండలిలో ఉన్నటువంటి సభానాయకుడు కూడా బీసీగా ఉండేవాడు. రాజ్యసభకి 9 స్థానాలు వస్తే అందులో 4 బీసీలు పంపించారు. ఇవాళ ఒక ఎస్సీ వెళ్తున్నాడు. తెలంగాణ నుంచి కూడా ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. అంటే బీసీ నాయకుడు బీసీల సమస్యల మీద ఎక్కడ వినిపించాలి వాణి? కేంద్రంలో, పార్లమెంట్లో. సో దానికి అవకాశం ఇచ్చారు కదా ఆయన. అది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 సంవత్సరాలు ఎప్పుడైనా బీసీకి పార్లమెంట్ ఇచ్చాడా? రాజ్యసభ ఇచ్చాడా? రాజ్యసభ అంటే 200-300 కోట్లకి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. దాంతో పాటుగా 44 మంది ఎమ్మెల్సీలు ఉన్నారండి. అందులో 30 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు. 44లో శాతం లెక్కేయండి ఎంత వస్తుంది. అందులో 19 మంది బీసీలే. అంటే 50% బీసీలే ఎమ్మెల్సీలుగా ఉన్నారు. బీసీలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అలాగే ఒక మైనారిటీలు 4 ఉన్నారు ఎమ్మెల్సీలుగా. గతంలో ఒక మైనారిటీకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎన్ని తిప్పలు పడ్డాడు మనం చూసాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి మైనారిటీ నుంచి ఉన్నారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మైనారిటీకి మంత్రి ఇవ్వలేదు, ఎస్టీకి మంత్రి ఇవ్వలేదు, ఉప ముఖ్యమంత్రి ఎస్టీ ఉన్నాడు. అలాగే 87 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే అండి 648 మండలాలకి మున్సిపాలిటీలకి ఎన్నికలు జరిగితే 237 మంది ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్నారు బీసీలు, 38%. ఇవి రెండు కలిస్తే 67% బీసీఎస్టీ. అంటే స్వాభావికమైనటువంటి కోణంలో చూసి ఇచ్చినటువంటి పదవులు 67%. అలా జిల్లా పరిషత్ చైర్మన్లో 6 బీసీలు ఉన్నారు. 137 కార్పొరేషన్ పదవులు వేసాం. 484 మంది డైరెక్టర్ పదవులు ఉంటే 201 మంది అంటే గవర్నమెంట్ కార్పొరేషన్. అవి కాక
56 కార్పొరేషన్ బీసీలు 139 కులాలు ఉంటే 139 కులాలకి 56 కార్పొరేషన్లు, అందులో 672 మంది డైరెక్టర్లు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కులం పేరు కూడా తెలియనటువంటి, చెప్పుకోవడానికి భయపడే వారికి కూడా ఇవాళ రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చాం కార్పొరేషన్ చైర్మన్గా. దాన్ని వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు, కార్పొరేషన్కి ఏమన్నా ఇది మీరు నిధులు ఇచ్చారా లేకపోతే వాళ్ళని పెత్తనం చేయమన్నారు. అసలు నేను లాస్ట్లో చెప్తాను మీకు ఆ భాగాలు. టెంపుల్ కమిటీలు ఉన్నాయి 7,006, 3,500, 3,503 ఈ వర్గాలకు ఇచ్చారు టెంపుల్ కమిటీలు. గతంలో ఎప్పుడూ లేదు. అలాగే సుమారుగా బీసీలే అందులో 2,650 మంది ఉన్నారు. 44 మంది మున్సిపల్ చైర్మన్గా ఉంటే 53% మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. కార్పొరేషన్లు అయితే 12, అందులో 9 మంది కార్పొరేషన్ అంటే నగర కార్పొరేషన్లో చైర్మన్గా ఉన్నటువంటి వారు. దాంతో 10 మంది బీసీ మంత్రులు ఉన్నారు మంత్రివర్గంలో. కీలకమైన శాఖలు ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, అసలు పేదరికమే పెద్ద రాక్షసి ఎవరి పాలిట, బీసీల పాలిట. ఆ రాక్షసి సంహారం జరగడానికి మనం పురాణాల్లో విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు. మత్స్యకూర్మ, వరాహ, నారసింహ, రామ, బలరామ, పరశురామ, కలికి అవతారాలు. అలాగే అసలు బీసీల్లో ఉన్నటువంటి ఈ పేదరికం పోగొట్టాలంటే బీసీలకే వాళ్ళ యొక్క సమస్యలు బాగా తెలుస్తాయనే ఉద్దేశంతో మాకు మొట్టమొదటిగా గర్భంలో ఉన్న శిశువుని మెదడు ఎదుగుదల అవసరం అని చెప్పి సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి సంపూర్ణ ఆహార పోషణ ఇటువంటి కార్యక్రమాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ బీసీఏ, అక్షరాభ్యాసం చేసేటువంటి విద్యాశాఖ బీసీఏ, మూడోది ఆహారాన్ని అందించేటువంటి సివిల్ సప్లైస్ కార్మూర్ నాగేశ్వరరావు బీసీఏ. వేణుగోపాల్ కృష్ణ గారు, మీరు పెద్ద లిస్టే మీరు చెప్పారు, ఇప్పటిదాకా చదివించారు. అయితే ఒక బీసీ శాఖ మంత్రిగా ఉన్న మీరు రెడ్ల దగ్గర మోకరిల్లారు అనేది మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంత ఆందోళన చేసినట్టున్నారు కదా. అది చేసిన వాళ్ళందరూ ఏమయ్యారో మీరు చూశారు కదా. మోకరిల్లు లేదు నేను. అక్కడ నా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుడుకుడి చిట్టబ్బాయి ఆర్థికంగా చితికిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకున్న తీరు, జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్, అందరూ కాళ్ళు మొక్కుతారు. కానీ నేను అలా అనలేదు. నేను దూరంగా ఉండి నేను ముగ్ధుడినయ్యి, అంటే ఇంత సహాయం చేస్తారా అది అంకెల్ నేను ఇప్పుడు చెప్పను. ఆ సహాయం మన ఊహకు అందనంత సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి. అంటే ఈ సెట్టుబడి సామాజిక వర్గంలో ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి తన జీవితకాలంలో నష్టపోతే ఆ నష్టాన్ని వెంటనే వదిలేస్తారు. కానీ అతను మరణానంతరం ఆ కుటుంబాన్ని ఆదుకున్న తీరు చూసారా, అది ప్రపంచానికి తెలియాలి. మోకరిల్లటం అనేటువంటిది అది రాజకీయ దురుద్దేశంతో ఎవరు చేశారనేది నేను చెప్పనవసరం లేదు. చేసిన వాళ్ళు ఏమయ్యారనేది మనం చెప్పనవసరం లేదు. ఓకే, వేణుగోపాల్ కృష్ణ గారు, మీరు రామచంద్రాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు లేటెస్ట్ లిస్ట్లో రాజమండ్రి రూరల్ ఇచ్చారు. ఇది ప్రమోషనా లేకపోతే పనిష్మెంట్? అవి రెండూ కాదు, బాధ్యత. ప్రమోషన్ కాదు, పనిష్మెంట్ కాదు, బాధ్యత. అంటే సాధారణంగా రాజకీయాలు ఎంచుకునే వాళ్ళు పలు విధాల ఆలోచనతో వస్తూ ఉంటారు. నేను ఎంచుకున్నది మాత్రం సేవ కోసం. అంటే మీది నియోజకవర్గాలు వరుసగా మారుతుంటాయి, కాకినాడ, రామచంద్రాపురం, తర్వాత రాజమండ్రి, ఇలా నియోజకవర్గాలు వరుసగా. నియోజకవర్గాలంటే నేను 2001లో రాజకీయాల్లోకి వచ్చానండి. రాజుల్లో జడ్పీ మెంబర్గా చేశాను. 2006లో మలికిపురం జడ్పీ మెంబర్గా చేశాను. జడ్పీ చైర్మన్గా చేశాను. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను. ఇక్కడ నాకు నియోజకవర్గం అంటే ఈ జిల్లా. ఈ జిల్లా. మీరు హిస్టరీ అంతా చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏకకాలంలో చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి. దేశవ్యాప్తంగా ఇద్దరు ఉన్నారట. మధ్యప్రదేశ్లో ఎక్కడో నాకు ఆ పేరు గుర్తులేదు. రెండోవాడు నేను. జనరల్గా నియోజకవర్గం మారుస్తుంటే పార్టీ జంప్ అవుతుంటారు కదా. నేను జగన్ గారిని ఆరాధిస్తాను. జగన్ గారు ఒక కారణ జన్ముడు అనుకుని నేను అనుకుంటాను. అది నచ్చకపోవచ్చు, నా నాయకుడిని నేను పొగుడుతున్నాను అంటారు. ఆయనలో నాయకుడిని చూడలేదు, నేను ఒక సంస్కర్తను చూశాను. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో చర్చిలో మాట అంటాడు గాంధీని, ఎందుకు నీకు స్వాతంత్రం, మేము బ్యారేజీలు కట్టాం, రైల్వే ట్రాక్లు వేసాం, ఇవన్నీ చేస్తున్నాం కదా.
గాంధీజీ అడిగింది ఏమిటి? నా దేశంలో ఎక్కడో మారుమూలన నన్ను ఆదుకునే నాదుడెవడు అనుకునే వాడి కోసం చట్టాలు తయారు చేసుకునేటువంటి స్వాతంత్ర్యం నాకు కావాలని అడిగాడు. అది చేరిందా? చేరలేదు. ఇవాళ చేరింది. ఎలా చూడండి, పేదవాడు కలుగులో దాగి ఉన్న వెతికి వెలిగి తీసి వాడికి సంక్షేమాన్ని అందించేటువంటి ఒక ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా? అది సంస్కరణ కాదా? ఇవాళ బాల కార్మిక చట్టం ఈ దేశవ్యాప్తంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు బాల కార్మికులు హోటల్లో పనిచేస్తున్నారు, ఇటు బట్టీల్లో పనిచేస్తున్నారు, ఇళ్లలో పాసి పని చేస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో లేదే? దానికి కారణం అమ్మఒడి అనే ఔషధం కదా. అది సంస్కరణ కాదా? అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం 59లో బలవంతరాయ్ మెహతా కమిటీతో ప్రారంభమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ 92లో 73వ రాజ్యాంగ సవరణ జరిగితే ఆ రాజ్యాంగ సవరణ జరిగినటువంటి అంశాల మీద అందరూ ఉద్యమాలు చేసేటువంటి వారు. దానికి మించి సెక్రటేరియట్ వ్యవస్థ రావడం అనేటువంటిది అంటే ఒక పేదవాడికి తన పేదరికం అనేటువంటిది ఒక శాపం అయితే. వేణుగోపాల కృష్ణ గారు, ఇప్పుడు వెల్ఫేర్ గురించి ఎవరు మాట్లాడలేదు, ప్రతిపక్ష పార్టీలు కూడా వెల్ఫేర్ గురించి అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డెవలప్మెంట్ లేదు అనేది కదా ఇప్పుడు ప్రధానంగా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏముంది? పేదవాడిని ఆదుకోవడం. చూడండి, అర్జునుడు మత్స్యంతరాన్ని ఛేదించడానికి ఆయనకి ఏమి కనపడలేదు, మత్స్యమే కనపడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన కనపడింది పేదరికమే. అంటే సంపన్నులు వాళ్ళు ఓటర్లు కదా, ప్రజలు కదా, వాళ్ళు పట్టించుకోకపోతే డెవలప్మెంట్ ఎందుకు ఆగింది? ఆ గత ప్రభుత్వం కంటే రోడ్లకి ఎక్కువ ఖర్చు చేసాం, గత ప్రభుత్వం కంటే ఐటీ ఇండస్ట్రీ ఎక్కువ డెవలప్ అయింది. అంటే ప్రచారం చూడండి, సత్యం సింగారించుకునే లోపు అసత్యం భూ ప్రదక్షిణ చేసిందట. అంటే కంపెనీలు సరిగ్గా రావట్లేదు అనేది కొంత ప్రచారం. అదే నేను అదే అంటున్నాను కదా, అసత్యం భూ ప్రదక్షిణ అంటే ఇదే. అసత్యం భూ ప్రదక్షిణ అంటే ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా వాస్తవాలు రాశాయా? TV5 వాస్తవాలు చూపించారా? అంటే వాళ్ళు ఒక బయాస్ అయిపోయారు, ఫోర్త్ పిల్లర్. నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పాను, మరి మీకు టైం సరిపోదేమో నేను అనుకున్నాను. ఉదాహరణ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన కల్మష రహితుడు, పాపం ఆయన సేవ చేయాలని పెట్టాడు. ఇప్పుడు మీరు బీసీ గురించి చెప్పారు. ఆ టైంలో మనకి రస్ట్ ఫ్రీ ఐరన్ రాలా, ఒక ఐరన్ వచ్చి పడింది అందులో. ఎవరు? ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు. అది రస్ట్ పట్టేసి వ్యవస్థలన్నింటినీ బీటలు వార్చేసింది. ఆయనని తాకిన ఏ వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ, లేకపోతే పొలిటికల్ కానీ, అన్ని వ్యవస్థలు చూడండి. పొలిటికల్గా ఈ పార్టీ వాడు కొంటాడు, ఆ పార్టీ వాడు కొంటాడు, బలం ఉందా లేదా అనవసరం. ఇంకా 4 పిల్లర్స్ని చేసేసాడు. చేసేసిన తర్వాత ఈ 4th పిల్లర్ ఏమైనా స్ట్రాంగ్గా ఉంటుందని నేను చూశాను. ఈ 4th పిల్లర్లో వాడి మెటీరియల్ అంతా కూడా చాలా వీక్ మెటీరియల్ అయిపోయింది. మా రామోజీరావు గారు ఆయన ఒకే బయాస్గా పోతూ ఉంటాడు, కల్తీ సిమెంట్ లాగా మారిపోయాడు. రాధాకృష్ణ గారు ఏమో కల్తీ కంకర అయిపోయారు. ఆయనకి తోడొచ్చింది బీహార్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక బొండిసుక. మరి ఆయన కొడుకుని తెస్తానంటాడు, ఆయన ఏమో చౌటిటగా. వీటితో పిల్లలు కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే డెమోక్రసీ కూలిపోద్దండి. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బాధ్యత కలిగినటువంటి పౌరుడి మీద ఉంది. ఎందుచేత వీళ్ళు వాడి వాటర్ ఏమైనా మంచిదా? కొత్తగా నీరు దొరకలేదు, ఉప్పు నీరు వాడుతున్నారు. కొత్తగా వచ్చారు కదా, ఆశయం లేనండి. ఆయన ఆశ కోసమా ఆశయం కోసం అని మనం మాట్లాడుకుందాం, చెప్తాను. ఓకే, వేణుగోపాల కృష్ణ గారు, ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీ జనసేన తోటి కలిసే అవకాశం ఉందనేది కొంత చర్చ జరుగుతుంది. ఈ 3 పార్టీలు కలిస్తే ఎలా ఉంటుంది రాష్ట్రంలో రాజకీయం? ఎంతమంది కలిసినా నిజం గెలుస్తుంది. ఎంతమంది కలిసినా నిజం గెలుస్తుంది. లెక్కలు ఉంటాయి కదా, ప్లస్. అదే రాజకీయాల్లో 2+2 4 కాదండి, అది మ్యాథమెటిక్స్లో. 2+2 4 అయ్యేది మ్యాథమెటిక్స్లో. రాజకీయాల్లో 0గా అవుద్ది, 200 కూడా అవుద్ది. ఇక్కడ అంటే మీరు ఈ 5 ఇయర్సే కాకుండా ఒకసారి 2014కి వెళ్దాం. 14లో చంద్రబాబు నాయుడు గారు, నాకు అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వయసు రావాలి, నాకు ఒకసారి అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని బాగు చేస్తానన్నారు. అప్పుడు ఆయన ఏం హామీలు ఇచ్చాడు? రైతులకి 87,600 కోట్ల రూపాయలు రుణాలుంటే బేషరతుగా మాఫీ చేస్తాడు. 14,500 కోట్లు మహిళలకు రుణాలుంటే బేషరతుగా మాఫీ చేస్తున్నాడు. చేశాడా? చేయలేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు అందరూ వెళ్ళి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎందుకు ఆరాధించానంటే, సత్యహరిశ్చంద్ర నాటకం ఉంది. సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడు పాత్ర ఉంటుంది. ఆ నక్షత్రకుడు హరిశ్చంద్రుని అడుగుతాడు, రాజా నీవు చాలా కష్టాలు పడుతున్నావు, ఎందుక ఈ గొడవ అంతానే? నేను నీకేమైనా కాగితం రాసిచ్చానా, లేకపోతే నీకు సాక్షి ఉందా
అని ఒక మాట అడిగి పోతాను నేను వెనకంటాడు. హరిశ్చంద్రుడు అంటారు, సచ్చేతరంబునకు నా మానసం పప్పదయ్యా అని. సచ్చేతరంబునకు నా మానసం పప్పదయ్యా అని. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2014లో ఈ రైతులకు రుణాలు మాఫీ చేయమన్నప్పుడు అసత్యం ఆడితే వచ్చే అధికారం మనకు అక్కర్లేదు అన్నాడు. చూడండి, అసత్యం ఆడితే వచ్చే అధికారమే అక్కర్లేదు అన్నాడంటే ఒక సత్యవాది రాజకీయాల్లోకి వచ్చాడని నేను 2017లో జగన్ అంటే నిజమని, నిజమంటే జగనని, నిజానికి ఓటేయండి జగన్ని గెలిపించండి ఒక స్లోగన్ రాశాను. నిజాన్ని గెలిపించమని అడిగాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా ఆచితూచి 99%. సరే మీరేదో అది లేదు కదా ఇది లేదు 1% మాట్లాడచ్చు. అసలు 10% చేసిన వాడికి 90%, 99% చేసిన వాడికి పోలిక ఎక్కడ వస్తుంది? అంటే గోపాలకృష్ణ, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పక్కకు పెడితే మీ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి జనసేన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కదా. అవుట్ ఆఫ్ 34 అత్యధిక స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే బీజేపీ. దీని ప్రభావం, జనసేన ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది. కాపు ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా పనిచేస్తుంది. మీ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఉండే అవకాశం లేదా? ఉమ్మడి జిల్లాల్లో కాపులు విజ్ఞులండి. గతంలో నష్టపోయారు కదా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన ఒక ఆశయంతో పెట్టారు. ఎలాగా? కాపులకి రాజ్యాధికారం కావాలి, నేను ముఖ్యమంత్రి అవుతారని. ఆయన ఆశయం రాజ్యసభ కేంద్ర మంత్రితో పోయింది, ఆశగా మారిపోయింది. ఆయన ఆశయం ఆశగా మారిపోయింది. అప్పుడు నష్టపోయింది ఎవరు అని నేను అడుగుతున్నాను. అదే అప్పుడు ఎంత పోయినా కూడా విజ్ఞులని నేను అడుగుతున్నాను, చెప్తున్నాను. ఎందుచేతంటే అప్పుడు నష్టపోయిందంతా కాపు సామాజిక వర్గమే, కాపు సామాజిక వర్గమే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆయన లక్ష్యం ఏంటి? ఆయన ఆశయం ఏంటి? ప్రశ్నిస్తానన్నారు. ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఒకటి, ప్రశ్నించొద్దు, చెయ్యొద్దు, కానీ ఒక మోసకారికి సపోర్ట్ చేస్తానన్నాడు. ఇంకో వింత ఉంది ఇక్కడ. రాజకీయాల్లో ప్రధానమైనటువంటి లక్ష్యం ఒక వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు పేదరికంలో ఉన్నటువంటి సమాజాన్ని ఉద్ధరించడం, అంతే కదండి. పేదరికంలో ఉన్న సమాజాన్ని గొప్పగా మార్చడం. ఇక్కడ పేదవాడికి సహాయం చేస్తాను చెప్పింది చేసినటువంటి, పేదవాడికి సహాయం చేస్తానని చెప్పింది చేసినటువంటి ఈ సంక్షేమం గురించి చాలాసార్లు ఆయన కామెంట్స్ చేశారు. ఆయన్ని ఓడించడానికి ఒక పార్టీ అవసరమా? ఇప్పుడు ఆయన ఎజెండా ఎలా ఉండాలంటే, నేను జగన్ను ఓడించడమే నా లక్ష్యం. ఇది ఎక్కడ ఎజెండా? ప్రజాస్వామ్యంలో వినకూడనటువంటి మాట అండి. ఆయన ప్రశ్నించుకోవాలి. ఇది నేను మాట్లాడొచ్చా? ప్రజాస్వామ్యవాదులు దీనికి రుచిస్తుందా అనేటువంటిది. సరే, ఇక్కడ 2 జిల్లాల్లో 34 స్థానాల్లో నేను గెలవనేమని అంటాడు. కారణం ఏంటి? కాపు సామాజిక వర్గం అధికంగా ఉందని. కానీ ఒకటి, ఇప్పుడు మీరు మన స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చాం? బీసీల నుంచి వచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపులకి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించారు సెట్టిబల్జీలు. దేనికి? బీసీ ఉద్యమానికి. మంజునాథ్ కమిషన్ వేసి, ఒక మోసకారి కమిషన్ అది మంజునాథ్ కమిషన్. ఇవాళ స్టాండర్డ్ బీసీ కమిషన్ వేసాం మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. మంజునాథ్ కమిషన్ వేసి కాపులను బీసీలో కలుపుతానంటే బీసీలకు నష్టం జరుగుతుందని ఉద్యమం చేసింది ఎవరు? బీసీలు అందరూ. అందులో పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళు సెట్టిబల్జీలు. ఈ జిల్లాలో కాపులకి దగ్గర సంఖ్యలో సెట్టిబల్జీలు ఉన్నారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి ఈ జిల్లాలో ఆ రోజు నన్ను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ వాళ్ళు వచ్చినా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెట్టారు. సెట్టిబల్జీలు అందరూ నిలబడ్డారు. ఓకే, వేణుగోపాలకృష్ణ గారు, బీసీలో కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది, అన్ని కులాలకి సమ ప్రాధాన్యత లేదు అనేది కూడా ఒక ఆరోపణ. దాన్ని ఏమంటారు మీరు? అసలు బీసీలో అన్ని కులాలకి సమ ప్రాధాన్యత అంటే వాళ్ళ సంఖ్య తీసుకురండి, మా సంఖ్య తీసుకొస్తాను, బేరీజ్ వేద్దాం మనం పార్లమెంట్లకి. ఇప్పుడు ఇవాళ చూడండి సార్, సెట్టిబల్జీ సామాజిక వర్గాలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక పాదయాత్ర చేశాడు, దొంగ పాదయాత్ర. రాత్రి కాకినాడలో బస్సు ఆగింది. సెట్టిబల్జీ సంఘ నాయకులు అందరూ వెళ్ళారు. అయ్యా నాయుడు గారు మాకు ఒక 2 సీట్లు ఇమ్మని అడిగారు. ఆయన చాలా చులకనగా, హేళనగా, ఏమైనా మీకు ఈ సీట్లు ఇస్తే గెలుస్తారా అని అడిగారు కదండి. అడిగారు. అప్పుడు మాకిద్దరు గెలిచారు. ఒకరు
ఆ సందర్భంలో ఒక్కరే గెలిచారు, ఆ సందర్భంలో గెలిపలేదు. కానీ ఇవాళ 3 పార్లమెంట్లు, ఒక రాజ్యసభ, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 3 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఏంటండి 3, 3, 6 ప్లస్ 2 శాసన మండలి స్థానాలు ఇచ్చారు, 8. మళ్ళీ గౌడ కులస్తులకి ఇంకొక 4 ఇచ్చారు, 12. అసలు ఎందుకు ఇచ్చారు అంటే మీరు ఒకే కులం అని అంటున్నారు, అక్కడ కులం కాదు, ఇక్కడ సంఖ్య బట్టి రేషియో అంటారా? రేషియో ప్రతి రాజకీయ పార్టీకి గెలుపు ముఖ్యం అండి, గెలుపు ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్ చేశారు, కమ్మ కాపు కలిస్తే మేము గెలిచిపోతాం అంటున్నారు, సింపుల్ లాజిక్. కానీ మమ్మల్ని అందరిని ఇగ్నోర్ చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎంతమంది బీసీలకి సీట్లు ఇస్తాడో చెప్పలేడు, వాళ్ళకి ఒక సీటు ప్రకటించలేదు. ఉన్న సీటే రామచంద్రపురం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఇస్తాడో ఎవరో తెలియదు, రాజమండ్రిలో ఎవరికి ఇవ్వాలో తెలియదు. నేను ఇన్ని పార్లమెంట్ ఇస్తానని చెప్పగలరా? ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ కలిసి వెళితే ఎన్ని స్థానాలు వాళ్ళు గెలుపొందే అవకాశం ఉంది? నా అంచనా ప్రకారంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బీసీలో ఒక చైతన్య జ్వాల రగిల్చింది. ఈ జిల్లాల్లో వాళ్ళ అంచనాలన్నీ తారుమారవుతాయి. లెక్కలు మనం ఇప్పుడు చెప్పనక్కర్లేదు, ఫలితాలే లెక్కలు చూపిస్తాయి. ఖచ్చితంగా నేను చెప్తాను, ఫలితాలే ఖచ్చితంగా అంచనా చూపిస్తాయి. మేజర్ షేర్ ఎక్కడైనా 70-80 వేలు లేకపోతే ఎక్కడో దానికి అదే పిచ్చిలో వేయాలి తప్ప జనసేన ఏ ఆశయం ఉందని పేదవాడిని పేదగా ఉంచడం ఆశయం కోసమా వారికి సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయింది ఎవరు? పేదలే కదా. చంద్రబాబు నాయుడు నష్టపోయింది ఎవరు? బీసీలే కదా. విద్యకు దూరంగా ఎందుకున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ పెట్టగలిగాడా? ఒక అంచనా అండి, ఒక నెంబర్ చెప్పగలరా మీరు? 34కి అవుట్ ఆఫ్ 34 నెంబర్ నేనేది మాదే అవుట్ ఆఫ్ 175 34 నిగుతానంటాను నేను. అది మీకు అత్యాశగా కనపడవచ్చు, బట్ నేనేమంటాను, ఆయన ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు 34 నేను నెగ్గుతాను అంటున్నాడు. నేను 34 నెగ్గుతాను అంటున్నాను. ఎందుకంటే నేను ఒక బీసీ రిప్రజెంటేటివ్గా బీసీల్లో చైతన్యం ఒక జ్వాలగా మారిన తర్వాత బీసీల రాజ్యం కదా ఇది. బీసీల రాజ్యం అంటే బీసీ ప్రధానమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అయిపోతేనే బీసీల రాజ్యం అవదు. మరి రామ్ మనోహర్ లోహియా మొన్నే చూసాం కదా, కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు. ఎవరైనా ఆయన ఒక ముఖ్యమంత్రిని చేశాడు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది బీసీలకి ఏమంటే రాజమండ్రి పార్లమెంట్ సిట్టు బడ్జెట్కి ఇస్తారని ఎవరు ఊహిస్తారా? నరసాపురం పార్లమెంటు రాజులది సిట్టు బడ్జెట్కి ఇస్తారని ఊహిస్తారా? ఇప్పుడు కాకినాడ రాజమండ్రి రూరల్ ఎప్పుడైనా సిట్టు బడ్జెట్ పోటీ చేశారా? గొప్ప ప్రయోగం కదా చేస్తున్నారు. పాలకొల్లు వేణుగోపాల కృష్ణ గారు, ఇప్పుడు రాజమండ్రి రూరల్ అంటే ఒక హాట్ సీట్ అయింది. ఎందుకంటే అక్కడ బుచ్చే చౌదరి గారికి ఇస్తారా, లేకపోతే కందుల దుర్గేష్కి ఇస్తారా? ఇద్దరిలో చూస్తే ఎవరైతే మీకు కేక్ వాక్ అవుతుంది? అంటే ఇక్కడ ఇది పాలిటిక్స్ ఈజ్ రన్నింగ్ రేస్. నా వెనక ఎవరు పరిగెడుతున్నారని నేను చూడను, నా పరుగు నేను పెడతా ఉంటాను. అది రికార్డు స్థాయి అవ్వచ్చు. కేక్ వాక్ అనే పదాన్ని నేను వాడను, ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రజలు దేవుళ్ళు. మొన్న ఒక డిబేట్లో ఒక పెద్ద ఆయన అన్నాడు, మేము గెలిచేసేవాని. అసలు ఓటేయాల్సింది ప్రజలు కదా, వాళ్ళని కించిపరుస్తూ మాట్లాడతారా అని అడిగాను నేను. ప్రజలు దేవుళ్ళు నేను అడుగుతున్నాను వాళ్ళని, నేను సేవకుడిని, మీరు ఒకరోజు నాకు వరం ఇచ్చేటువంటి వరప్రదాతలు. మీరిచ్చే వరం వల్ల నేను 1825 రోజులు మీకు సేవ చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను. అది నా విధానం. నేను రాజకీయాలు ఎంచుకున్నది సేవ కోసం. అంటే మీరు చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇద్దరిలో ఎలా ఉంటుంది? కందుల దుర్గేషా లేకపోతే బుచ్చే చౌదరి గారు? ఇద్దరు పెద్ద నాయకులే. దుర్గేష్ గారు జిల్లా లెవెల్లో నాయకుడు, ఆయన కూడా విజ్ఞత కలిగిన వాడే. బుచ్చే చౌదరి గారు సీనియర్ మోస్ట్. అండ్ మరి సీనియర్ మోస్ట్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మనకి? ఎవరు వచ్చినా కూడా ప్రత్యర్థి బలంతో నాకు సంబంధం లేదండి, ప్రజాబలంతోనే నాకు సంబంధం. ప్రజలు నా విధానాలకి లేదా నేను పనిచేసే విధానానికి వాళ్ళు వరవిచ్చేటువంటి దేవతలుగా మారాలనేది నా అభిప్రాయం. ప్రత్యర్థులు ఇద్దరు గొప్పవాళ్ళు అంటాను. అవసరం అయితే వాళ్ళని నేను కించపరుస్తాను. నేను వారి గొప్పతనంతో నాకు సంబంధం లేదు, లేదా వారి బలంతో కూడా నాకు సంబంధం లేదు.
నాకు వరం ఇచ్చే దేవుళ్ళు ప్రజలు అంటున్నాను. దుర్గేష్ గారికి టికెట్ ఇచ్చారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ లో కందులు దుర్గేష్ గారికి టికెట్ అని చెప్పేసి ఆయన చెప్పినట్టు కొంత ప్రచారం జరుగుతుంది. ఆయన పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆయన పెట్టాడు మళ్ళీ ఇది నాకే వస్తుందని పెద్ద ఆయన పెట్టారు. ఆ ఇద్దరి మధ్యలో ఇదే పొత్తు. కందుల దుర్గేష్ గారికి టికెట్ అని వచ్చిన వెంటనే టీవీలో చూసి లేకపోతే మీ అనుచరులు ఎవరో చెప్పినట్టు మీకు ఎలా అనిపించింది? కందుల దుర్గేష్ గారు గతంలో మిత్రుడు, వస్తే ఆనందమే. మిత్రుడే కానీ పొలిటికల్ గా అయినా శత్రుడు అయిపోవు కదా. ఈజీ ఇప్పుడు మీ ఇద్దరు సర్వీస్ చేయడానికి కాంపిటీషన్ అనుకుంటే బాగానే ఉంటుంది. బాగా ఆయన ఎజెండా వేరు, ఆయన లక్ష్యాలు వేరు, ఆయన ఉన్న పార్టీ వేరు లక్ష్యంతో ఉంది, పేదవాడికి అన్యాయం చేయాలని. నా పార్టీ లక్ష్యం ఉంది. ఇద్దరులో ఎక్కువ ఎవరు బెస్ట్ ఫ్రెండ్? ఇద్దరులో మీకు బుచ్చయ్య చౌదరి గారు, దుర్గేష్ గారు? బుచ్చయ్య చౌదరి గారు ఆయన వయసు రీత్యా చాలా పెద్ద ఆయన. ఇద్దరులో దుర్గేష్ గారు మేమంతా ఒక కాంటెంపరీ రాజకీయాలు చేస్తాం. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్, నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే అందరం కలిసి రామ్మోహన్ రావు గారు, తర్వాత రౌత్ గారు, తర్వాత దుర్గేష్ గారు, తర్వాత అరుణ్ కుమార్ గారు, వీళ్ళంతా ఒక నలుగురు కలిసి ఉండేవారు. అక్కడ నేను అక్షరాభ్యాసానికి వచ్చిన వాడిని విద్యార్థిగా. ఈ విద్యార్థిగా మొదటి నుంచి ప్రత్యర్థి మీకు బుచ్చయ్య చౌదరి గారు. ప్రత్యర్థి అని అంటే ప్రత్యర్థి ఆ భావం కూడా ఎక్కడ లేదండి. బుచ్చయ్య చౌదరి గారికి ఎక్కడ కనపడ్డా చాలా బాగా మాట్లాడతారు, నేను కూడా బాగా మాట్లాడతాను. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుకున్నాం చక్కగా. అంటే ఇంత వయసు వచ్చింది కదన్నా, మీరు ఆల్మోస్ట్ ఆయన సహస్ర చంద్ర దర్శనానికి దగ్గరికి వచ్చేసారు. సహస్ర చంద్ర దర్శనానికి దగ్గరికి వచ్చి ఇంకేది వదిలేయాలంటే అబ్బాయి నేను చాలా వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని ఆయనే చెప్తున్నారు కదా. సో ఇక్కడ ఒక్కడండి 15 సంవత్సరాలు అయింది ఇక్కడ పవర్ కోల్పోయి. అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, 14లో 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి చెందింది. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేయడానికి గల కారణం ఏంటంటే, రామ్మోహన్ రావు గారి తర్వాత మంత్రి పదవి టేస్ట్ పోయింది ఇక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యేలే చేశారు. సో ఎమ్మెల్యేకి మంత్రికి ఉన్న డిఫరెన్స్ను ఒకసారి చూపించాలనేటువంటి ఉద్దేశంతో నన్ను పంపించారు. నేను వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే స్వచ్ఛత నా బాధ్యత, స్వచ్ఛత మన బాధ్యత అనే ఒక కార్యక్రమం పెట్టి, పాపం ఆయన పేర్చినటువంటి కాలంలో పేర్చారు కదా, డ్రైన్లో పేర్చారు కదా, కూడల్లో పేర్చారు కదా, అదంతా ఎత్తుతున్నాను. ఎందుకంటే అదే సేవ, అదే సేవ, ఆ సేవ చేసి కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి వారు పోటీ వరకు ప్రత్యర్థులు. అంతవరకు వారు ఎవరు వచ్చినా నాకు నేను చెప్తున్నాను కదా, మరి నేను ఒక రన్నింగ్ రేస్లో నా వెనక ఎవరు పరిగెడుతున్నారని నేను చూడను. ఖచ్చితంగా నా పరుగు నేను పెడతాను. అది రికార్డు లెవెల్ రన్ అవ్వాలనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, వేణుగోపాలకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఆవిడ ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందండి. అదే మాట అమ్మ కూడా చెప్పింది, షర్మిలమ్మ కూడా చెప్పింది చాలా సందర్భాల్లో. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. విభజన తర్వాత జరిగింది. ఎస్, విభజన చేసినటువంటి తీరు కానీ, కొండవేల అరుణ్ కుమార్ గారు కోర్టులో కేసేశారు. ఇది చూడండి, భారత యుద్ధంలో ద్రౌపది అడుగుతుంది కదా, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని. అలాగా అసలు ఇది జరిగిన తీరేంటో చెప్పండి బాబు అని ఆయన కోర్టులో వేసి తిరుగుతూ ఉన్నారు పాపం. ఎవరు? అరుణ్ కుమార్ గారు. తలుపులు మూసేయటం ఏంటి? డెమోక్రసీలో అది కరెక్టా కాదనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. కరోనా వచ్చిందండి, ఒక వైరల్ ల్యాబ్ లేదే మనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టాడు, 53,000 మందిని రిక్రూట్మెంట్ చేశాడు. మరి ఆ రోజు మన పరిస్థితి ఏమిటి? దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. షర్మిల ప్రభావం, షర్మిల ఇక్కడ రాజకీయాల మీద ప్రభావం చేయగలరు ఆవిడ? షర్మిలమ్మని వేరుగా చూడం మేము, కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానమే మాట్లాడుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన నష్టంలో నష్టపోయినటువంటి ప్రజలు షర్మిలమ్మ చెప్పినా, సాక్షాత్తు సోనియమ్మ చెప్పినా అదే సమాధానం చెప్తారు. ఇక్కడ వ్యక్తులు కాదు, అక్కడ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీవ్ర నష్టం, తీవ్ర అన్యాయం ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే కాంగ్రెస్ పార్టీని
ఆ స్థాయికి తీసుకొచ్చారు. అంటే కొంత ఇంప్రూవ్మెంట్ కూడా ఏమి ఉండదంటారా షర్మిల గారి వల్ల? కొంత చంద్రబాబు కలిశాడు కదా ఒకసారి, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కలిసిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఇప్పుడు ఆయన మామగారి ఆశయం ఏంటి? తెలుగువాడ ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాకట్టు పెడుతున్నారని. తెలంగాణలో కదా అది ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలయికే, అది ఎక్కడైనా. మరి ఇక్కడెందుకు ఇప్పుడు కలవడానికి నమ్మకం అని ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు కూడా కలుస్తాడు ఆయనకి ఏమిటి, ఆయనకి కావాల్సినటువంటిది ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, గెలవాలి, పట్టి పీడించాలి. అంటే చంద్రబాబు గారికి షర్మిల గారికి ఏంటి సంబంధం? అంటే ఆవిడే షర్మిల గారిని, చంద్రబాబే షర్మిలని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారంటారా? అట్లా మీకు ఏదైనా అనుమానం ఉందా? నాకు అనుమానం లేదు. అంటే వారు ఇచ్చుకున్నటువంటి తీరు, అక్కడ షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టారు, రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ, రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వాదం, అది మళ్ళీ ఆమె డ్రాప్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరిని తిడుతున్నారు? రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినే. రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగించాలనుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ని, అదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని. నేను ఒకసారి షర్మిలమ్మ గారికి ఇంటర్వ్యూ ద్వారా చూస్తే, రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆరోగ్యశ్రీ అయినప్పుడు 2.5 లక్ష ఆయన పెట్టింది. 25 లక్షలు చేయటం ఆశయం కదా. ఓ పేద పిల్లవాడి జీవితం మొగ్గగానే ముగిసిపోకూడదని, పువ్వుగా మార్చాలని అమ్మఒడి, విద్యాదీవన, విద్యా కానుక వాళ్ళు ఏదో రాసిస్తారు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిస్తారు, చదివేయటమేనా మనం? అది ఒక సంస్కరణ కాదా? మహిళల ఖాతాల్లో డబ్బులు ఎవరి దగ్గర చేయి చేయక్కర్లేదు, ఏ మహిళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టక్కర్లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో డీబీటీ అనేటువంటి ఒక సంస్కరణ కాదా? రైతులను ఆదుకోవడం ఒక సంస్కరణ కాదా? ఇక్కడ లక్ష్యాన్ని ఆయన ఛేదిస్తున్నాడు. లక్ష్యం ఏమిటి? పేదవాడు పేదవాడు పేదవాడు. లక్ష్యం ఏమిటి? సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అన్న పదం ఎక్కడుండేది? అదిగో 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 అని ఎండమావి ఎడారిలో చూపించారు. మీరు చెప్పిన ఈ డెవలప్మెంట్స్, ఈ వెల్ఫేర్, ఇవి షర్మిల గారికి ఎందుకు కనిపించట్లేదు అంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నది స్క్రిప్ట్. ఎవరు స్క్రిప్ట్? రాధాకృష్ణ, రామోజీరావు గారు రాస్తున్నారు కదా, ఆ స్క్రిప్ట్ అని నేను అనుకుంటున్నాను. లేదు, షర్మిలమ్మకి అన్నీ తెలుసు, తెలియదని నేను అన్నా. కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఆశయం ఏంటి? స్వాతంత్రం వచ్చినప్పుడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా మారింది? అత్యాసపరుల వల్ల. ఈ అత్యాసపరులు రాసిచ్చే స్క్రిప్ట్లు చదివితే ఆ తల్లికి ఉన్నటువంటి గౌరవం తగ్గుతుంది. ఓకే, ఇక బీజేపీ గురించి వస్తే, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ప్రభావం? అంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ట్రై చేస్తుందా, లేకపోతే బీజేపీ ట్రై చేస్తుందా? టీడీపీ ట్రై చేస్తుంది. బీజేపీ ఎక్కడ ట్రై చేసింది? బీజేపీ ట్రై చేయట్లేదే. బీజేపీ టీడీపీ ట్రై చేస్తుంది. నిన్న మొన్న చూశాను, బుచ్చి చౌదరి గారు చెప్పారు కదా, బీజేపీకి రాష్ట్రంలో ఏం బలం ఉంది, ఏమీ లేదని. మనమే నష్టపోతాం. బుచ్చి చౌదరి గారు పాపం చంద్రబాబు నాయుడు పాఠం చెప్తున్నారు, వింటలేదు ఆయన. ఈ పొత్తుల వల్ల మనమే, మన కేడర్, మనల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు ఆయన అని చెప్తున్నారు కదా. మనల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు అని చెప్పాడు పాప బుచ్చి చౌదరి. మొదటి నుంచి కూడా చంద్రబాబు ఆయన చెప్తున్నాడు కదా, మన వినాలి ఆయన. అది వింటే అర్థం అవుతుంది. ఇక్కడ ఏమండి, చంద్రబాబు నైతికంగా ఓటమిని ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నైతికంగా ఓటమిని ఒప్పుకున్నాడు. బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే ఏంటి లాభం ఏంటి? అంటే పొత్తు ఎవరితోనే పెట్టుకుంటాడు? కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు. ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనం ఆశిస్తుండొచ్చు? అంటే పొత్తు వల్ల ఏదో లాభం అంటే అతను ఏదో, ఆయన ఏంటండి, ఆయన ఎజెండా ఏముంది? ఆయన ఒకే దాన్ని నమ్మాడండి, యాంటీ ఇన్కంబెన్సీ. అతను కళ్ళు బాగా పచ్చబడిపోయాయి. యాంటీ ఇన్కంబెన్సీ అంటాడు. ఎందుకు, దేనికి యాంటీ ఇన్కంబెన్సీ? ఈయన వచ్చిన రోజు నుంచి ఈ ప్రభుత్వం మీద ఎన్ని అసత్యపు ఆరోపణలు చేశాడు. ఇది శ్రీలంక అయిపోద్ది అన్నాడు, ఈ సంక్షేమం తప్పు అన్నాడు. అన్నాడా లేదండి? ఇప్పుడు మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 52,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. 52,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. ఇప్పుడు ఈయన కొత్తగా ఒక 6 ప్రకటించాడు కదా పొత్తులో. అది పొత్తు ఒప్పుకుందో లేదో నాకు తెలియదు. అది మరి పవన్ కళ్యాణ్ గారు ఈయన ప్రకటించినటువంటి 6 ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, మహాలక్ష్మి లేకపోతే ఇంకోటి అమ్మ, కొన్ని చేశారు. ఆ స్కీమ్స్ అన్నీ మరి ఈయన నువ్వు 2 ఇస్తే నేను 2 ప్రకటిస్తానని చెప్పేటువంటి వ్యక్తి ఆయన మరి దాన్ని ఒప్పుకున్నాడా లేదా నాకు డౌట్. వీళ్ళ ఎజెండా రేపొద్దున్న వీళ్ళ మేనిఫెస్టో కామన్గా ఉండాలి కదా. కామన్ మేనిఫెస్టోలు ఈ 6 ఉంటాయా ఉండవా? ఎలా తెస్తావా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పులు చేసింది, పంచింది అన్నావు.
సంపద సృష్టిస్తారన్నావు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గడిచినటువంటి పాలనా కాలంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన ఎప్పుడూ కూడా ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాడు, సంపద సృష్టించలేదు. ఇది నిజం. సంపద సృష్టించలేదు, ఇది నిజం. ఈ నిజం ప్రజలకు అందరికీ శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఈ కార్యక్రమాలు? సో ఇక్కడ ఆయన ఏంటంటే ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయలాగా ప్రజలను ఏదో ఒక ఆందోళన పెట్టేసి 3 పార్టీలు గెలిచిపోతాడు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా బెరుకుతనం ఉందా, భయం ఉందా? ఆయనకి ఎందుకు భయం లేదంటే ఆయన చెప్పింది చేశాడు. నిజాన్ని ప్రజలు నమ్ముతారని నమ్ముతున్నాడు. ఆయన బీజేపీతో పెట్టుకుంటే లాభమా నష్టమా మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు కొత్త లాభం ఉంటుందా, ప్రయోజనం ఉంటుందా? మా గెలుపు మీద అది ప్రభావం చూపించదని నేను అంటాను. మా పార్టీ గెలుపుకి అది పెద్ద ప్రభావం చూపించేటువంటి పని కాదు. ఒకటే లక్ష్యం. చూడండి, ప్రజలు కూడా ఇంతమంది కలిసి వస్తున్నారు. ఒక ఆయన నిజం చెప్తున్నాడు, నిజం పక్కన నిలబడతారా, కలిసి వచ్చేవాడు పక్కన నిలబడతారా? అందుకే నేను అంటాను, ఆశయం ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారు అయితే ఆశ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆశ ఉన్నటువంటి మిగతా వాళ్ళు నేను అన్న, ఆశ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆశపరులను అందరినీ కలుపుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తే జనాలు ఎవరు పక్కన ఉంటారు? ఆశయం ఉన్నవాడు పక్కన ఉంటారని నేను నమ్ముతున్నాను. డెమోక్రసీలో ప్రజలంత అమాయకులు కాదు, ప్రజలు దైవ స్వరూపులని నేను అంటాను. ఈ రోజు నువ్వు మోసం చేయొచ్చు. ఒక ఆయన అంటాడు, స్వామి నాకు 1 కోటి రూపాయలు ఒక టెంకాయ కొడతానంటాడు. లేకపోతే ఈ మధ్యలో మనం కొండకెళ్ళి మొక్కుకుంటారు తిరుమల. సపోజ్ స్వామి నాకు 10 లక్షలు ఇస్తే 10,000 వేస్తాను ఉండీలు అంటాడు. 10 లక్షలు ఆయనే తీసుకోవచ్చు కదా స్వామి. అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు ఫలితాలు అలా ఉంటాయి. ఖచ్చితంగా రేపొద్దున చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక 75,000 కోట్ల దాకా అవసరం అవుతుంది. 52,25,000 కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు చేసేటువంటి కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సమాధానం లేదు కదా. ఎక్కడ సృష్టిస్తాడు సంపద? రియల్ ఎస్టేట్ బిజినెస్సా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి సంపాదిస్తాడా? ఓకే, వేణుగోపాలకృష్ణ గారు, ఇప్పుడు లోకేష్ గారి ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఆయన కూడా తిరుగుతున్నాడు కదా బాగా. ఎంత ఉందని మీరే చెప్పాలి. ఎందుకంటే లోకేష్ గారి ప్రభావం లేదనే కదా. నేను స్టోరీ చెప్తాను. లోకేష్ గారు బయటకు వచ్చారండి, పాపం ఆయన అందరినీ ఆయన్ని చాలామంది ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేదు కదా, ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశాడు. సో మంత్రి చేసిన టైంలో ఆయన స్కామ్స్ ఎలాగున్నాయనేది కేసులు కూడా వచ్చాయి, కోర్టుకి వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు. అదొక పార్ట్. సో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడే ఫెయిల్ అయిపోయాడు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఫెయిల్ అయిపోయాడు ఒకటి. చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే 3 నెలలు కనపడలేదు. ఇంక లోకేష్కు ప్రజల్ని ఆదుకునే ధైర్యం ఎక్కడుంది? లేదు కదా. ఫేస్ చేయలేరండి, కాన్సిక్వెన్సీని ఫేస్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడైనా ఒక కేసు వస్తే స్టేలు తెచ్చుకునేవాడు. ఇక్కడ ప్రజలకు ఒక సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేసి తీర్చగలిగిన వాడే నాయకుడు. ప్రజలకు ఒక సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేసి తీర్చగలిగిన వాడే నాయకుడు. ఇది పబ్లిసిటీ కోసం, ఆ కాన్సిక్వెన్సీని ఎలాగ మనం ఎస్కేప్ అవ్వాలనే దాన్ని ఆలోచన చేసేయడం కోసం, లేకపోతే ఈ తప్పంతా ఒకసారి బీజేపీ మీద నెట్టేశాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అంతే కదా, బీజేపీతో కలవటం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు, ప్రజల క్షమించండి అన్నాడు. మోడీ ఎవరు? హూ ఈజ్ మోడీ? నాకు దేవాంశ్ ఉన్నాడు, నేను వాళ్ళకి తాతని. లోకేష్ ఉన్నాడు, ఆయనకి నాయన్నే. భువనేశ్వరికి భర్తని. హూ ఈజ్ మోడీ అన్నాడు. మరి మోడీ దగ్గరికి ఎలా వెళ్తున్నాడండి? ప్రజల అమాయకులా చూస్తున్నారు. అదే చెప్పాను కదా, సోషల్ మీడియా. నేను ఎక్కడైనా ఒక మాట జారాను అనుకోండి, మీరు మళ్ళీ 1 నెలల తర్వాత చూపిస్తారు. అది ఆ స్థితికి వచ్చేసాం కదా. ఇంకా ఈ అబద్ధాలు విని 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 ప్రజలు విసిగిపోయారు. లోకేషే అత్యాశ. చంద్రబాబు నాయుడు ఆశపరుడిగా ఉన్నంతసేపు గెలిపించారండి ప్రజలు. అత్యాశపరుడిగా మారాడని చెప్పాను కదా ఇంతకుముందు. అత్యాశ అంటే లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు, అది అత్యాశ. అతనిలో ఆ టాలెంట్ లేదు, అతనికి ఆ నాయకత్వ లక్షణాలని అలవర్చలేదు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనబడినా ఏదో ఫ్లెక్స్ కనబడితే కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ ఏం రాజకీయాలకు వస్తారని చెప్పలేదు కదా, ఫోటో తీసేది అంటుంటారు. అట్లాంటి వ్యక్తిని అది అత్యాశ అంటాను. ఆశ అత్యాశగా మారిపోయిన తర్వాత ప్రజలు పనిష్ చేయడం ఖచ్చితంగా చేస్తారు.
ప్రజలు ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఇద్దరులో ఎవరు బెటర్, లోకేష్ గారు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్? ఒకవేళ ఆయన ఎంట్రీ ఇస్తే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు కదా, దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయన భయం గురించి చెప్పాను తప్ప జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాను నేను. ఇది మనం మాట్లాడుకున్నది రాజకీయ పరమైనటువంటి అంశం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ కనబడితే చింపేస్తున్నాడంటే భయం ఉంది వీళ్ళకి, భయం ఉంది. అందుకే మన పెద్దలు మాట చెప్తారు సార్, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వరే మనుజులుందురు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి మనుజులుందురు, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా. నా అసెంబ్లీలో మొట్టమొదటి స్పీచ్లో చెప్పాను అది. అధ్యక్ష, ఇక్కడ ఈశ్వరుడు మన ఓటర్, ఈశ్వర స్వరూపం ఎవరు? ఓటరే కదా. వరం ఇచ్చేవాడు దేవుడైతే, ఆ వరం ఓటైతే, ఆ ఓటేసేవాడు దేవుడైనప్పుడు వాడికి తెలుసు. అందుకే చంద్రబాబు 23తో అక్కడ ఉన్నాడు, 150తో మనం ఇక్కడ ఉన్నాం. దీని గురించి పెద్ద విమర్శ లేదండి. ఓకే, చివరిగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్న రాజమండ్రి రూరల్కి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తారు? ఒక మేనిఫెస్టో లాంటిది తయారు చేసి ఉంటారు కదా. ఖచ్చితంగా ఇక్కడ నేను వచ్చిన ఒక మాసకాలంగా ఉదయం 5 గంటలు లేచిన తర్వాత మొట్టమొదటిగా పారిశుధ్యం, ఇల్లు ఎలా తుడుస్తామో నియోజకవర్గాన్ని ఎలా శుభ్రపరచాలి, స్వచ్ఛత మన బాధ్యత. ఏమండి, 2 సమస్యల గుర్తింపు. 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ అయింది ఇక్కడ కాన్స్టిట్యూన్సీ. సో ఆ సమస్యలు గుర్తించి ఇప్పటికే ధవళేశ్వరం అనే ఒక గ్రామం చూసిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం, డ్రింకింగ్ వాటర్ మీద గోదావరి పక్కన ఉన్నాడు, నీళ్లు తాగడం లేవు. సో అది ప్రధాన కడియం కాన్స్టిట్యూన్సీ అనుకుంటా. ఎస్, కడియం కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయనేటువంటిది నా 22 ఏళ్ల అనుభవం, మంత్రిగా కూడా ఇప్పటికీ 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇంకొంచెం అనుభవం పెరిగిన తర్వాత సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దాని మీద 1. 2, ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రికి సాన్నిహిత్యంగా ఉన్నవాడు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక మాట పట్టుకు వెళ్ళినప్పుడు ఆయన విసుగు చెందక, వీడు తెచ్చే పనిలో ప్రజాహితం ఉందని కనుక ముఖ్యమంత్రి నమ్మితే ఆ పని చేస్తాడు. సో ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించి ఈ నియోజకవర్గ ప్రజలకి ఇది వేణు మార్క్ అన్నట్టుగా చేయాలనేటువంటిది నా తపన. చెప్పను, నా పాలసీ ఏమిటంటే వర్క్ విల్ స్పీక్, పని మాట్లాడాలి, నేను కాదు. మాటలతో పనులు కావు.